ఇందాక నుంచి మా సీఐ గారు నిన్ను నీ వ్యవహారాన్ని చూస్తూనే ఉన్నారు. గమ్మునుండు. ఏ త్రిపుర, ఆ కాకి పిల్లుండిపోయేది నా ఇంట్లోనే. నేను దాన్ని ఊరికే వదులుతాననుకుంటున్నావా? నా మేనకోడలు ఎమ్మెల్యేకి రైట్ హ్యాండు, యూత్ లీడరు అయిన నీ కొడుకునే శ్రీకృష్ణ జన్మస్థానంలో పెట్టింది. నా మేనకోడలు తలుచుకుంటే నిన్ను కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టగలదు. పోలీస్ స్టేషన్ ఏమైనా మీ అత్తారిల్లు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసి లోపల పడేయడానికి? నిన్ను దాన్ని కూడా వదలను. మీ అంతు చూస్తాను. అమ్మో అమ్మో అమ్మో, సీఏ గారు చూసారా? ఇది పోలీస్ స్టేషన్ అన్న సంగతి కూడా మర్చిపోయి నన్ను ఎలా బెదిరిస్తుందో చూడండి. నన్ను మంజుని విడిచిపెట్టదంట, చంపేస్తుందంట. నేనన్న మాటలకి ఇంకొక 4 మాటలు జాయిన్ చేయి. ఈ మణమ్మ ఏం భయపడదు, అన్నంత పని చేస్తుంది. ఆపండి. ఇంకా గొడవలు ఆపండి. మీరు గొడవలు పడాలనుకుంటే పోలీస్ స్టేషన్ వరకు రావడం దేనికి? మనమ్మ గారు, మంజు, పుష్కర్, మీరు నా క్యాబిన్లోకి రండి. మనమ్మ గారు, చెప్పండి, దేనికి మీ గొడవలు వస్తున్నాయి? అసలు కారణం వీళ్ళిద్దరే. నా కొడుకు సత్యకు ఈ రూపతో పెళ్లి జరిగేదుంది. పెళ్లి కూతురు అయ్యే వరకు మాతోనే ఉంది. తీరా పీటల మీద కూర్చునే సమయానికి ఇదిగో వీడితో లేచిపోయింది. ఏవే దొంగ మోహన్ దానా, నీకు మేము ఏం అన్యాయం చేశామే? బంగారం లాంటి నా కొడుకుని వదిలేసి ఈ బికారిగాడి వెంట వెళ్ళావు. నీకు సిగ్గనిపించట్లేదు? ఇది చేసిన పనికి మా ఇంటిల్ల పాది పురుగుల మందు తాగి చావాల్సింది. ఇది ఇలా ఉంటే ఇదిగో ఈ కాకి పిల్ల సడన్ గా మా ఇంటికి పోలీసులతో వచ్చి సత్యని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ రూప మమ్మల్ని సగం చంపి వెళ్తే ఇదొచ్చి పూర్తిగా మమ్మల్ని చంపేసింది. మనమ్మ గారు, శాంతించండి, ఆవేశపడకండి. నేను మాట్లాడుతున్నాను కదా. మంజు మేడం, అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పండి. సార్, రాత్రి నేను పడుకొనున్నాను. ఒక రకమైన మనిషి మూలుగుతూ బాధగా ఉన్నట్టు వాయిస్ వినిపించింది. అలా చాలాసేపటి నుంచి వినిపిస్తుంటే వెళ్ళి చూశాను. పుష్కర్ నోట్లో గుడ్డలు పెట్టి తాళ్లతో కట్టేసింది సార్. ఏ కాకి పిల్ల, అంత రాత్రి వేళ నువ్వెందుకెళ్ళావు అక్కడికి? మనమ్మ గారు, మీరు కాసేపు ఆగండి. మంజు, మీరు చెప్పండి. మంజు మేడం, మంజు మేడం, నాకు న్యాయం చేయండి. నా భర్త కనిపించట్లేదు, ఫోన్ కూడా కలవట్లేదు. సత్య అన్న నన్ను కొట్టి ఇక్కడ బంధించాడు. తెల్లవారేలోపు నన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆ విధంగా నేను పుష్కర్ని విడిపించాను. ఆ తర్వాత కేసు పెడితే సత్య గారిని ఇక్కడికి తీసుకొచ్చాను సార్. పుష్కర్, మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది? సార్, మేము
ఆటోలో వెళ్తుంటే సత్య రౌడీ ఫ్రెండ్స్ మమ్మల్ని తరుముతూ మా వెంట పడ్డారు సార్. చూడండి మణిమ్మ గారు, మనస్ఫూర్తిగా మీకు న్యాయం జరిగేలా చేస్తాను. కానీ సత్య చేసింది చిన్న పనేం కాదు. ఈ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. అంటే ఏంటి సార్? సత్యాని కోర్టుకు అప్పచెప్పబోతున్నాం. అలా ఎలా సార్? కోర్టు వరకు ఎందుకు సార్? ఇప్పుడే మీరు చెప్పి పంపించచ్చు కదా. కుదరదు. కేసు కోర్టుకు వెళ్లాల్సిందే. కాకపోతే మేం కోర్టులో అప్పచెప్పాక మీరు బెయిల్ అప్లై చేసుకొని బయటికి తీసుకురావచ్చు. సత్య, ఆ పుస్కి గడిని వదిలిపెట్టద్దు. ఇప్పుడు కేసు పెట్టి ఇంకో దెబ్బ కొట్టాడు. వాణ్ణి ఎర్రకొట్టి మడత పెట్టి బాక్సులో పెడతాను. మలిక్, ఆవేశపడకు. అమ్మ మాట్లాడుతుంది, నువ్వు వెయిట్ చేయి. సత్య, అమ్మా, సిఐ గారు ఏమన్నారు? సత్యాన్ని వదులుతా అన్నారా? ఆ ఖాకీ పోలీసు ఎఫ్ఐఆర్ చేసిందంట. అందుకే నిన్ను కోర్టుకు పంపిస్తారంట.